పట్టణంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. కొంతమంది వ్యక్తులు రాత్రి క్షుద్ర పూజలు నిర్వహించడంతో స్థానికులు భయంతో హడలిపోయారు. అసలు నిజంగా క్షుద్ర పూజలు జరిగాయా లేక ఎవరైనా ఆకతాయిలు అందరినీ భయపెట్టడానికి అలా చేశారా? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడండి. అనంతపురం జిల్లా గుంటకల్లు పట్టణంలో క్షుద్ర పూజల కలకలం రేగింది. నిత్యం రద్దీగా ఉండే 60 ఫీట్ రోడ్డు పక్కనే ఉన్న వీధిలో రామచంద్రప్ప అనే వ్యక్తి ఇంటి ముందర ముగ్గు వేసి బొమ్మను పెట్టి క్షుద్ర పూజలు చేసినట్టు ఆనవాళ్లున్నాయి. ఉదయం గమనించిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పోలీసులకు రామచంద్రప్ప సమాచారం అందించారు. గుంతకల్లు పట్టణంలో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాన్ని దేవేంద్రప్ప అనే వ్యక్తి కబ్జా చేసి కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాడని రామచంద్రప్ప పేర్కొంటున్నాడు. అధికారులు ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసినా పట్టించుకోవడం లేదని, దాంతో తాను కోర్టులో ఫిర్యాదు చేసినట్టు తెలిపాడు. ఆ నిర్మాణం చేపట్టిన దేవేంద్రప్ప పూజలు చేసినట్టు అనుమానం వ్యక్తం చేశాడు. పోలీసులు తనకు రక్షణ కల్పించాలని రామచంద్రప్ప వేడుకుంటున్నాడు. లేని పక్షంలో తాను పోలీస్ స్టేషన్లోనే ఉంటారని ఆవేదన వ్యక్తం చేశాడు. నేను 9:30 లోపలికి పోయి భోంచేసి పండుకున్నాను. రాత్రి మళ్ళీ నైట్ నిద్రపోతే 5:30 గంటల కాడ వచ్చి బయటికి తెరిస్తే ఇట్లా రుద్ర పూజలు చేసి గేర్లో వాళ్ళే ఎవరో ఒక లింక్ ఉంది, ఆ లింక్ ఎవరు అనేది నేను కంప్లైంట్లో కనబరుస్తాను. ఎందుకంటే అని చెప్పంటే 2-3 నెలల నుండి నాకు ఎంటాడుతూనే ఉండారు, గేర్లోనే ఎంటాడుతూ ఉండారు. వాళ్ళు ఎవరు అనేది బయటికి వేస్తాను, వాళ్ళు విచారణ చేసి పోలీసు వాళ్ళు బయటకు తెలుస్తారని చెప్పని చెప్తున్నాను. ఎందుకంటే నేను కోట్లు విలువ చేసేది పేద ప్రజలకు ఈకో కోట్ల పట్టాలు ఇదంటని చెప్పానంటే ఒకే కుటుంబానికి దేవేంద్రప్పకి ఇచ్చినారు పట్టాలంటని చెప్పని నేను దాని మీద పోరాటం చేస్తున్నాను. ఆ పోరాటం చేస్తే నా మీద ఇది దేవేంద్రప్ప తప్ప నాకు వేరే వాళ్ళు ఎవరు లేదు, వాళ్ళు ఈడే గేర్లో ఉండే వాళ్ళకి చెప్పి చేయించినారంటని చెప్పారు. కుక్కలు కానీ అరచలేదంటని చెప్పంటే నాకు అనుమానం వస్తుంది. ఇప్పుడు 10 గంటలకు పోతే 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి సిఐకి పోయి మాట్లాడి నేను విచారణ చేయించి కేసు తీసుకొస్తారంటని చెప్పని ఇస్తాను. నాకు ప్రాణహానిగానే ఉంది. ఎందుకంటే అని చెప్పంటే పోలీసు వాళ్ళు కానీ రక్షణ కల్పించాలా. పోలీసు నాకు రక్షణ ఒకరో ఇద్దరు నాకు రక్షణ కల్పించాలి. అయితే అక్కడ నిజంగా క్షుద్ర పూజలు జరగాయా లేక దీని వెనుక ఏదైనా కోణం ఉందా? ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న గొడవలే ఈ పూజలకు దారి తీశాయా అన్నది చర్చనీయాంశంగా మారింది.